అయింది మన తొందర వంట చేసి పొలం కాడికి పోవాలి మనం. సై సై వంట ఓకే పోదాం. రాజయ్య ఓ రాజయ్య మా సరిగా అన్నం తిని పోదురా, పొలం కాడికి పోదురా అన్నం తిని. నేను మంది వేసుకుని తాగు. తెల్లారిందా మందుకి? తెల్లారిందా మందాడం? తెల్లారిందా? నేను ఇంతవరకు సుక్క ముట్టినా నేను. అవునా, మరి ఇప్పుడు ఎందుకు మందు పోతావా పొలానికి పోకుండా? అటు పోయి అటు పోతా. మా సార్ తినిపో. నేను ఇప్పుడు ఏంటంటే ఆడికి పట్టుకరా. మాగా పట్టుకత్తా పో. కైకిలో వచ్చిరట, ఎవరెవరు వచ్చిరో చూసుకో, కొంచెం లెక్కలన్నా చూసుకో. చూసుకుంటా పొద్దు పొద్దు నేను తినడు. రాజావా అంట అయిందా? అయిందత్తమ్మా, తినిపోదంతా. నువ్వు కూడా తిందురా అన్నం. తినిపో పట్టుకరా, పొద్దుక్కింది. పొలం కాడ తిందా? కోపం చేస్తాడు కొడుకు. సరే, నేను టిఫిన్ పెట్టుకొని వస్తాను, సంచి పట్టుకొని రా పోదాం. నర్సనా ఏమైంది? లేట్ అయింది. ఆడ కళ్ళు పోయినా కానీ ఆడ కళ్ళు లేదు. ఎటు దుకాణాలకు పోదామంటే అటు పోతే అటు లేదు. అక్కడ ఉన్నదా? మరి పోదాం పావే, మనకు అది కావాలి కదా, అది లేదు నడవది. మరి అదే కాదు మరి తీసుకున్నా. అన్నా అమ్మారున్నా? అమ్మారు అన్న మందు ఉందానే? మందు లేదు. లేదా? సరే మరి వేరే కై పోదప్ప. అన్న ఒక కోడ్రీ ఏది ఐబీ ఐబీను 2 గ్లాసులు. 2 గ్లాసులు ఇంకే రాజనా పోయేవే చూస్తానావు? పోతా నాగలేవే. పోయి మరి పోయి. పోతానా? రాజన్నా దీని కొరకు మనం ఎంత తిరుగుతామే? తిరిగి అయితే ఏందని దొరికేది మనకు. దేవుడికి ఆరగించిన మరి దాన్ని తీసుకుంటారా? సరే మరి తీసుకుంటా. బా ఇప్పుడు కుత్తి తీరినట్టేనే కొరకు. అబ్బా పొద్దు తొందర ఆగి పోదాంపా. సరే మరి ఈ షాప్ చేస్తుంది మరి పాప అన్నట్టు. లే రాజా లే. అరే ఇంటికాడ కోపం చెప్తాను నువ్వు, ఇంకా కూర్చుంటా. నడు మంచి నడు. మంది ఎక్కువైంది. మంది అయిందా? బాగా అయిందా? సరే మరి కాసేపు కూర్చున్నావు. నువ్వు ఇట్లా అయితే ఎట్లా మరి? ఎప్పుడు ఇన్ని రోజులు ఎప్పుడు కాలే మరి. ఎక్కువైందే రాజన్నా. అరే నేను తాగేది గింత అంతే కాదే, ఏమన్నా బాగా తాగుతా అన్నా? పొద్దుగాల గింత అంత తాగుతానా, మాపిటి గింత అంత తాగుతానా? అదొక 90 అవుతుంది అంతే కదా. అరే నీ ఇంటికి పోయినా కొలుపు పెడతాంది, నా పిల్ల మీరు తిరుగుతాంది ఎట్లా పట్ట అట్లా. అయ్యో అయ్యా నా పిల్ల అయితే అది అనుకుంటానా? మనం గింతంత తాగితే ఇంత పొడుగు చేస్తారు. అవి ఆడోళ్ళకి గింత కావచ్చు, గింతంత సాయంత్రం గింతంత తాగుతా నేను. దానికి ఇంత పెద్ద రానంతం చేస్తారు. మనం పొద్దుంతా పైన కష్టపడతాను, పొద్దుగా కొద్దిగా తాగితే ఏమవుతుంది? అరే గన్ని మధ్యలో చెక్కుంటా కొట్టుకుంటా వస్తే నడుమంతా పోతా అంటే గింత తాగకపోతే మనం బతామా అని తలకాయ నొప్పి అవుతుంది. తాత కావద్దా? వాళ్ళు తిట్టినట్టే అవుతుందా? వాళ్ళ ఇంటికి అన్ని పనులు చేసినట్టు అవుతుందా చెప్పు? ఏం చేసి బాగా ఘోరం, ఇదైతే ఘోరమే అన్న. నర్సన్న ఇక ఇంటికి పోదామే, పెళ్ళ వీపు సాపు చేస్తుందేమో. ఇక ఏం పోరాన పోదాం పాయ, వాళ్ళతో ఉన్నది మనకు.
రాజావా అత్తమ్మా అన్న టిఫిన్ పెట్టినావా? పెట్టిన అత్తమ్మా తొందరగా పెట్టినా ఇగో పోదాం అవుతుంది రా బిడ్డ. అత్తమ్మా గడ్డి పాడగాను గడ్డి బాగా మొలిచింది. ఏం మొస మొర లేకుండా వీపుతాను, ఓడతలేదు. ఎంత వీసినా ఓడతలేదు. ఏం చేస్తుంది ఆ గడ్డితో? అవో ఎండ పాడగాను ఎండ చూడు పొద్దాగో ఎంత ఎట్లా కొడుతుంది. ఎండ బాగా కొడుతుంది. నేను గడ్డి చూడు గడ్డి ఎట్లా పడ్డదో. వాడు తాగి పట్టించుకోలేదు. ఈ గడ్డితోటి వశం అవుతలేదు. ఇగో నేను ఇటు ఇది గట్టి పడ్డ నేను నీకుతా. నువ్వు పోయి ఆ గట్టి పోయి కొయిపోయి ఇదంతా నల్ల ముఖం ఉండ కొడుకు చేయబట్టి ఏ పని కాదాయి నీ ముఖం తాగుబోతు ఇట్లా ఉత్సా తాగుబోతు వాడతావు. ఏం చేసుడు మరి గింతగానే మొలితే ఎట్లా చేసుడు? ఆకలి అవుతుంది. రాత్తమ్మా అన్నం తిన్నదా దా ఇక తిందాం రా. ఆడ తిన్నాడా తినలేదా ఏమన్నా? ఏమో ఆడ కూడా ఏమన్నా తిన్నాడా తినలేదా? ఈ తిండి ఎంత వస్తుంది, తాగుడు అయితే వస్తుంది మంచిగా. తిందాం రా. వచ్చిండా ఇడికి? వచ్చిండా? అత్తానన్నాడు. ఎప్పుడు వస్తాడు? అత్తనన్నాడు. ఎప్పుడు? మరి టిఫిన్ ఉంచువన్నాడా మనల్ని తినవన్నాడా? ఉంచువన్నాడు. సరే అమ్మా పొలం ఎండిపోవట్టే ఆయన అట్లా దాకుడు తిరగబట్టే ఏడ అన్నానికి అత్తనని ఏడ దాగి పన్నాడు. ఇట్లా అప్పులు పెరగబట్టే ఏం చేసుడు అత్తమ్మా? ఎట్లా వెళ్ళాలి, ఎట్టోట్లకి ఎక్కాలి? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊకుంటారా? ఉపాసం ఉండేది అంటే ఇంట్లో వంటాం గానీ అప్పులు ఇచ్చిన ఊకుంటారా? చెప్తే ఇంటలే బిడ్డ. నిజమే బిడ్డ. అవును అన్ని ఎట్లా వెళ్తావు ఏమో. వాడు చెప్తే ఇంటలేడా? నా వల్ల కాదత్తమ్మ ఈ సంసారం చేసుడు. నేను చెప్తలేనా బిడ్డ? మరి ఎట్లా ఏం చేసుడు? నేను చెప్తలేనా? చెప్తాను కాదు బిడ్డ. చెప్తే ఇంటలేడు. ఎట్లా వెళ్తుంది నిజంగానే బిడ్డ? దేవన్న ఫోన్ చేసిండు అత్తమ్మ. ఆయనకు 4 నెలల కిరాయి కట్టాలన్నట. కిరాయి కడతాను ఆయన నా దగ్గర పైసలు తీసుకుని ఆయన కిరాయి కట్టపోయి ఆయన 4 సార్లు బజార్లు అడగబట్టే ఇజ్జత్ మానం పోబట్టే అత్త. ఎట్లా నేను మొన్న పనికత్తా అంటే నన్ను కూడా పిలిచి అడిగిండు. మరి ఏం చేసి కూడా అడిగిండట. మళ్ళా నన్ను అడిగిండు. నన్ను ఆ దేవాన్ని అడిగిండు పైసలు ఇవ్వాలి నీ కొడుక అంటే. మరి నేనేం చేయాలి? నా గాడు గిట్లెట్లా తయారైండో అని నేను కూడా చెప్పిన. నన్ను కూడా అడిగిండు. ఏమో అత్త ఈ సంసారం ఎట్లా చేసుడో ఎట్లా తీసుడో నాకు అర్థమైతే నీ కొడుకు సంగతి. మరి మళ్ళీ అడిగిండట 1000 రూపాయలు ఆ దేవన్నను. నన్ను పిలిచి అడిగిండు. ఇయ్యకని చెప్పు ఆ దేవన్నకి పైసలు. తాగడానికి తప్ప ఇంకా దేనికి అడుగుతాడు? మళ్ళీ కలితే చెప్తా. ఇయ్యకు అని అన్నా నేను. మళ్ళీ ఒకసారి అడిగితే ఇయ్యకు దేవన్నా అని అన్నా. నాకే ఇవ్వదంప అత్తమ్మా ఇంత కలుసుకుందాంపా. ఆడెక్కడ వస్తాడే? ఆడు రాడుదా. ఇక ఏం చేస్తాడు? ఎక్కడ వింటాడు? వాడు వినడు. పొలం అంతా గడ్డి కొట్టిపోతాను. వాడు వినడు. వాడు తాగబడ్డాడు. ఏం చేసుడో అర్థం అవుతలేదు. నేను చెప్పే తీరు నేను చెప్తాను. ఏమన్నా చేసుకోరు. నేను నా వల్ల కాదు ఈ సంసారం చేసి. నేను పోతా మాకు గారి. నేను చెప్పి నేను చెప్తాను. నేను చెప్తాను. నేను ఉందా అత్తమ్మా? ఇక పోదంతా పొద్దుకింది ఇరా పోదా. ఎప్పుడు అటు కాదు కానీ మన పోదాంపా. దాత్తమ్మా అత్తన్నా No.
రాజే ఏంది ఏమైంది ఇంతసేపు పెట్టిపోయినావు? నేను వేయండి సుక్క ముక్క అంతే. నువ్వు సుక్కలు ముక్కలు వేసుకుంటుండు ఆడ పొలం ఎండిపోతుంది. పొలం కాడ లేవు కదా, నేను ఇప్పుడే పని నుండి వస్తాను. నేను ఏంది నోరు బాగాలేస్తుంది. లేవకుంటే ఏంది? పొద్దున్న దాకా కూలి పనికి పోయి రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు గడుపుతాన్నా. ఇంతగానో దాగి ఇట్లా చేస్తాను. నీ కర్ర మొలదారని చెప్పా, నీ కర్ర దినాలు గాను నువ్వు నాశనం అయిపోతే ఇల్లు ఎట్లా గడవాలి? ఇంతగానో దాగి ఆంగర్ చెప్తాను, ఇల్లు సంసారం అంతా ఆంగర్ చెప్తాను. రాజన్న రాజన్న ఏం తాగుర్రా? ఇటు తాగుతారనా? ఏం తిరుగుళ్ళు ఏం తాగుడు ఇది? ఎట్లా బతుకుర్రా? ఏదో నీకోసం కష్టపడతాంది. ఇంత తాగితే అయిపోతుందా? తిరుగులేదు నీ తాగులేదు. కష్టపడతాను ఎప్పుడు తాగి ఇట్లా చేసుకోవద్దు బిడ్డ, లొల్లి పెట్టుకోవద్దు. ఏం తాగుడు ఇది? ఏం తిరుగు ఇంత పొడుగు పెద్ద లొల్లి బతికేది ఎట్లా? నీ కొరకే కదా బాధపడి కష్టపడతాంది. ఎవరు తాగుతలేదా? ఇంట్లో పోదండా అన్నం తిందురా. రాజవ్వ నువ్వు బాధపడకే, ఏదో వాడు తాగుతా కానీ వాడి మనసు మంచిదే. పొద్దున్నాక ఒక్కదాన్ని కోసం ఒక్కదాన్ని చేసుకున్నందుకు కష్టపడుతున్నా. ఇంతగానం కొట్టి చంపుతాను. ఏడవకు, అన్నం తిందురా, నేను వాడి సంగతి చెప్తా గాని. నమస్తే రాజన్న, ఎటు వచ్చినావు? నీ దగ్గర ఏం సంగతి మధ్యలో కనబడతలేవు, ఎటు పోతాను? ఏమున్నా పొలం పనికి పోతాను. మరి అయితే కనుక కిరాయి పైసలు ఇవ్వలేదు. ఇస్తేనే 4 నెలలు అవుతుంది. పైసలు వచ్చేటి ఉన్నాయి. 4 నెలలు అవుతుంది ఇప్పటికి. నువ్వు ఎప్పుడైనా ఏదో చెప్తాను సమాధానం. పంట అయిపోయినా ఇస్తా. పంట వండినప్పుడల్లా ఏదో చెప్తాను. మొన్న ఏ సంఘాన్ని వడ్లు అమ్మాలంటాను, పత్తి అమ్మాలంటాను. ఇట్లా అయితే రాదన్నా ఇస్తే అయ్యో ఎట్లా ఇప్పుడు ఏడుకి వచ్చినావు? ఏ పని వచ్చినావు? కొంచెం పైసలు కావాలి. అరే ఇప్పటికే మళ్ళీ పైసలు అయిందా? ఇక్కడే పంట వచ్చిన వాళ్ళకి ఎటు పోతా నేను. సరే మరి నేను ఇప్పుడే ఏటీఎం కార్డు పోయేస్తా. నువ్వు నాకు సాయంత్రం కాదు, సాయంత్రం కాదు మరి మర్చిపోకు మనకు. సరే మరి ఉంటావా? దేవన్నా ఎటు పోతాను? పొలం కాడికి పోతాన్నా. ఈ మధ్యలో రాజా మరి బాగా తాగుతాడా? మరి అది ఏంది ఎటు పోతాను కనబడతలేడు. ఏమున్నది దేవన్నా, తెలిసింది ఇప్పుడు ఎగబడ్డాడు. ఈ మధ్యలో తాగటానికి ఎగబడ్డాడు. మరి ఎట్లా గట్ల అయితే ఎట్లా? బాగా తాగుతా ఎట్లా మరి? ఏం చేస్తాడు మరి తాగుతా ఎట్లా? నువ్వు చెప్తలేవా మళ్ళా? నేను చెప్తే మరి నీ కొడుకు చెప్పాలి. మొన్న కూడా వచ్చి డబ్బులు అడిగింది. మరి దేనికోసం నాకు తెలియదు. తాగటానికి అడిగిండు, ఇంకేంది నేను చెప్తాన్నా. ఎట్లయితే ఎట్లా తాగడానికి డబ్బులు అడుకుంటా? మాట వింటాడా? నేను చెప్తానా, నేను చెప్తే తాగటానికి ఇంకేమిటి అడిగిండు? 4 నెలలు కిరాయి ఇస్తలేడు. మరి నువ్వన్నా చెప్పు మరి ఇట్లా అయితే ఎట్లా? మరి 6 రోజులు అయితే పైసలు ఎక్కువ అవుతాయి. నేను చెప్తే నా మాట వింటాడా? ఏ పాట ఇచ్చినావు? ఇంతవరకు 4 నెలలు అయితే అని తాగటానికే కూడా తాగటానికి. మొన్న 2000 అడిగిండు. మళ్ళా ఈనాడు ఇంకే 1000 రూపాయలు ఇచ్చినా. ఇక పూర్తిగా మనం ఇంత ఉంటాడు కదా, 1000 రూపాయలు ఇచ్చిన. చెప్తా చెప్పు మరి. నువ్వు కష్టపడతా ఆయన తాగడ కొడతాను. చెప్తా సరే మర్చిపోకు మరి. చెప్తా దేవన్న. అర్థనా ఏమన్నానో 1000 రూపాయలు అడిగినా. అడిగితే ఇప్పటి పైసలు ఇవ్వాలి, నాకు 3000 ఇవ్వాలి అంటే నేను పంట వచ్చిన వాళ్ళు ఇస్తా అని చెప్పిన. ఇక మెల్ల బదిలాడి 1000 రూపాయలు అడిగొచ్చిన. ఇక 2 కోటాలు తెచ్చిన. ఇక మళ్ళీ మందు తాగుతాను. ఇక పుల్లు తాగుదామని ఇక ఎట్లా అయితే అట్లా ఎవరైనా మంచిది. ఇక తాగుడే. ఇక తాగకపోతే ఎట్లానే తాగుడే. అయితే తీసుకో, ఇంత తీసుకో, తీసుకుంటా. నాకు కూడా అంతా వేసాయి.
వస్తలే బాగా రోజులు సతాయించుకుంటాను అన్న. నేను పోతే ఎప్పుడు పోయినా కానీ ఇప్పుడే రేపేస్తా మాపేస్తా. నరసనా ఏందే నా పెళ్ళం ఊగా తాగుతాను అంటుంది. నేనేం తాగుతానే? పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి అవుతుంది. అంతేగానే కరెక్టే కానీ రాజన్న, ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇంత షుగర్ ఉన్నది, కళ్ళు తాగితే నువ్వేమన్నా అయితే బాధ అని ఆమె బాధపడుతుంది. నేను అడగపో కానీ కట్ట సుఖం చూస్తుంది, నువ్వు ఒడ్లు నరికే చూస్తుంది, గడ్డి వికే చూస్తుంది. సరే ఇంత తాగితే తాగే అనుకుంటే నువ్వు పొద్దున్న ఎంత తాగబట్టి మాపు ఎంత తాగబట్టివి. రేపు ఆరోగ్యం ఖరాబ్ అయ్యేమన్నా అయితే ఈ పొలం వెళ్తున్నాలే, ఈ సంవత్సరం ఎట్లా గడుపుతుంది అనే బాధ ఆమెకు ఉంటుంది కాదే. పద్ధతి ఉంది కానీ మనం ఇంత తాగుతాము, మనకేమో అలిస్తాయి తాగుతున్నామే, మన బాధకు మనం తాగుతున్నాము. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మన ఆరోగ్యం బాగుంటే వాళ్ళు బాగుంటారు అనే దాని మీద వాళ్ళ అంటారు. అట్లా వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. నీ మొగలు తాగేస్తాను అనే వరకు వాళ్ళకి చిన్నతనం అనిపిస్తుంది కదా. అందులో మనకు మనకేమవుతుంది, నెరవాడి ఓ ఇంత ఇప్పుడు 90 అప్పుడు పవ తాగే వరకు అది ఎక్కువ అవుతుంది. మంది ఎక్కువైందా? నాకు ఎక్కువనే అయింది. నాకు నడవట్లేదు, నువ్వు పట్టుకపోతావా అని నేను తాగితే నువ్వు మంది ఎక్కువైంది అంటున్నావు. పా పోదాంపా మెల్లమెల్లగా మెల్లగా. అమ్మ ఇందా వాడేస్తాను ఉన్నాను కానీ ఏం చేస్తాను? ఏ పొలానికి అంతా పురుగు పట్టింది, అంత మందు కొట్టియాలి. మరి రేపు కైకిలో తీసుకొచ్చి ఇంత మందు కొట్టిపించి ఆ పొలం అంతా పడిపోతుంది. అంత పురుగు మరి నువ్వు కూడా ఎత్తి కొట్టాలి మందు. మరి మనం మందు కొట్టకపోతే జరగదు. ఎప్పుడు కొడదాం మరి? రేపు అయితే కొడతానే నేను, ఆగేటట్టు లేదు. అది పురుగు బాగా అవుతుంది మళ్ళా. అరే నీ దీనికి నా దీనికి ఒకటే రోగం వచ్చిందా? ఇక వస్తుంది, పక్కకే ఉండే, రాకపోతే ఏం చేస్తుంది? అంత వన్నది కదా. వన్నదంటే అది నీరు పట్టిపోతుంది, కింద జాలు ఉన్నది అది. అరే గిట్లనే మరి మనం తాగాల మన బండి, పొలం తాగాల పొలం బండి. ఏం చేస్తుంది మరి? ఏం చేస్తావంటే మనం తాగినట్టుగా దానికి కూడా ఇంత మందు కొట్టాలి కదా. మనం రోజు తాగి పండుతానే కొడదామే. తాగి పండకున్న పొలం లేకపోతే మనకు ఆ తాగు కూడదు, ఆ సంవత్సరాలు నిలబడే. ఇక ఎటువంటి ఇంత మందు చేసి కొట్టి మంచిగా నరసానా అవ్వయి పొలం పడుతుందా అని అక్కడిక్కడ అట్టిగా అప్పులు చేసినా కానీ ఆ దేవన్న దగ్గర పైసలు తెచ్చి, ఆ కిరాణా షాప్ కాడ పైసలు తెచ్చి అక్కడ సామాన్ తెచ్చుకుండి, ఆ మందు కాడ ఖాతా ఎట్లనే. నాది కూడా అంతే ఉన్నది. మొన్న బిడ్డ పెళ్లికి తప్పు చేసిన పొలం బండి నాకు ఇస్తాను అన్నా కానీ ఆ పొలాన్ని చూసుకోక చెడగొట్టుకుండా అయిందే. ఇంత మందు కొట్టి అది మంచిగా అవుతుంది కానీ మనం తాగి దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటా పోతే అది ఇప్పుడు పురుగు పట్టిపోయి దానికి రేపు ఎటు పెట్టి ఏమన్నా చేసైనా అప్పు సప్పు చేసైనా మందు కొట్టి దాన్ని మంచిగా చేసుకుంటే మనకి నిత్తులు వస్తే ఇంత అప్పు చేసుకోవచ్చునే. ఎట్లయినా మందు కొట్టాలి, మందు కొట్టాలి ఇక తప్పదు. ఇక పురుగు బాగా పట్టింది, నా దానికి పట్టింది, దానికి పట్టింది పురుగు. ఏం చెప్తుంది అది? దానిపైన అది చేసుకుంటా పోయి నరసన్న ఈ అబ్బా మా అవ్వ తిట్లకు నా పెళ్ళని తిట్టకు అవి ఈ మందు తాగద్దు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎవడాలి తాగిన చూసే వరకు మళ్ళీ పానం కొట్టుకుంటుంది. ఇక తాగిన అలవాటు కాదే, నాకు కూడా గట్టినే అవుతుంది. నేను బంద్ చేయాలనుకుంటున్నా. ఇక నువ్వు వచ్చే వరకు పోదాంపా అంటే పోయి తాగుడు అవుతుంది. ఇక ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి, మనవి పొలం కూడా ఖరాబ్ అవుతుంది. ఇక తాగుడు బంద్ చేసి అయినా మంచిదే, మనం పొలాన్ని పట్టించుకున్నాం. ఏం లేదన్న, పొలాన్ని పట్టించుకోవాలి. నీకింత షుగర్ ఉన్నది, నువ్వు తాగుడు బంద్ చేస్తే నువ్వు బాగుపడతావు. నాకింత అప్పు ఉన్నది, నిత్తులు వస్తే నేను కట్టుకుంటాను అన్న. ఇక ఇంతే ఇక మనం చేసేది. ఇక రేపటి నుండి తాగుడు బంద్ అంటే బందే, అంతే అన్న, బందే. ఇక తాగదు, దాంతో వచ్చి లేకపోయింది. మనకు దీంతో 4 ఇత్తులు వస్తాయి కానీ దాంతోనే ఇక తాగద్దు. ఎవ్వరిని చూసినా తాగద్దు. కాదు ఎవ్వరిని చూసినా తాగద్దు. ఇక మనం ఎవరు పోసినా తాగద్దు. ఇక మనం మన పంటను చూసుకుంటే మనం బాగుపడతాం కానీ అట్లా కాదు. పోదాంపా. రాజన్న నమస్తే దేవన్న. నమస్తే. నీ గురించి ఊరంతా తెలుస్తున్నా అదే నేను పొలం కాడికి వచ్చిందా?
మరి ఏంటి ఎటు పోతానవే మొత్తం ఇంటికాడ కూడా కనబడతలేవు ఏ పొలం కానీ ఇన్నే ఉంటానా నీ భార్య నడితే పొలం కాడ లేవంటుంది మరి నువ్వు ఎక్కడ ఉంటానవే ఏ కాదు ఇంకేం ఎరకనే రాజు పిసరాజుగా అనే అరే ఇన్నే ఉంటాను నేను నీ భార్యని అడిగినా ఇంటికి పోయి అడిగితే మీ రాజా అంటే పొలం కాడికి అంటుంది పొలం కాడికి అనే వాళ్ళు మరి ఇంటికి రాడంటే ఇంటికి వస్తారంటుంది కానీ ఇంటికి నువ్వు పోతే ఇంటికాడ దొరుకుతలేవు కదా ఇన్నే ఉంటాను ఎప్పటి పొలం కానే ఉంటాను ఇక మరి ఏంది గడ్డి అంతా బాగా పెరిగింది ఇక పెరిగింది అంతగా అతికినే ఉన్నది కానీ ఇది పిచ్చి గడ్డి మొలిచింది ఇక దాన్ని ఏం దున్నలేదు పొలం ఏంది మందు కొడతలేవు అదంతా మొత్తం పొలం అంతా చచ్చిపోయింది ఇక మందు కొడితేనే కొద్దిగా పైసలు లేవు ఇక మందు కొడతా మరి మొన్న 1000 రూపాయలు కట్టుకున్నావు కాదే అవి ఏం చేసినావు ఏ కొట్టినే కొద్దిగా మందు కొట్టినా నువ్వు కొట్టినావా దానికి కొట్టించినావా ఏ గట్లా అంటే ఎంత రావానా ఏమో మరి మీ దోస్తు చెప్తాడు మన నరసన చెప్తాడు మొన్న మీరిద్దరు మంచిగానే మంది వేసినారట గద్దేం లేదు పార్టీ చేసుకున్నారట గానే పొలానికే కొడతానా సరే గానీ మరి కొంచెం ఇంకా పైసలు ఇవ్వకపోతే ఇన్ని రోజులు అయితే కాదే ఇస్తాను ఇది పంట కానీ పంట వాళ్ళు ఇస్తాను నేను ఇన్ని రోజులు జరపదు రాజన్న ఎందుకంటే నాకు కూడా కట్టేటి ఉన్నాయి మరి నేను మళ్ళీ పండగ కూడా నాకు తొందరగా తెచ్చి మరి నేను పోతాను మరి ఏ సరేనా ఇస్తా నువ్వు మర్చిపోతావు ఏ మర్చిపోను పో సరే మరి చెప్తాను నమస్తే నమస్తే కూర్చోండి మన ఊళ్ళో పనులు ఏడా కలిసి నడుతున్నాయి ఊళ్ళో నడుస్తున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి పనులు అదే మాట్లాడదామని దేవన్న ఊర్లో పనులన్నీ పెండింగ్ పడ్డాయి గ్రామస్తులు పరిశాన్ చేస్తాను బడిది అట్లే ఆగిపోయింది కాలువలు కొన్ని పనులన్నీ ఆగిపోయినాయి మరి వాటి గురించి మీరు కొంచెం ఈసారి నాకు ఇబ్బంది లేకుండా చేసి పైలు తెచ్చిన చూసుకోండి కొంచెం అన్ని గుడి బడి అన్ని అన్ని మొత్తం కంప్లీట్ చేసి నాకు బాగా లేట్ అవుతుంది కాలువలు కూడా లేట్ అవుతున్నాయి గుడి పక్కకు కాలువ కూడా ఉండే దానికి లేట్ అవుతుంది చెప్పిన పనులన్నీ దాదాపు ఈ మధ్యలో పనులు జరుగుతలేవు ప్రజలు పెడతా గానీ ఈ మధ్యలో కొంచెం బిజీలో ఉన్నాను నేను ఎంఆర్ఓ మాట్లాడి మీకు ఇవన్నీ సంతకాలు పెట్టిస్తా మీరు మాత్రం కొంచెం దగ్గర వరకు చూసుకోండి నేను నువ్వు దాన్ని శాంక్షన్ చేసుకున్నాక నేను చేయించుకుంటా నేను వెంబడి ఉంటా చూస్తా మీరు మాత్రం ప్రజలు బాగా తిరగబడే స్థాయిలో వస్తుంది మరి కొంచెం మీరు కూడా చూసుకోవాలి దగ్గర నేను పక్కా చూసుకుంటా మీరు శాంక్షన్ చేయండి ఆ పని అయ్యేదాకా నేను వెంబడి ఉంటా ఫైల్ తీసుకొని మన ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తా మీరు కొంచెం తొందరగా మధ్యాహ్నం మీకు అసిస్టార్ట్ చేస్తారు అని పనులు సిద్ధం చేస్తా మీరు కొంచెం దగ్గర నేను ఇక్కడ దాకా రావడానికి అర్థమైంది కదా మీకు బాగా ఒత్తిడి ఉన్నది పబ్లిక్ లో ప్రజలు ఏం చేస్తారంటే ఏ పను మరి వాళ్ళకు ప్రజలకు కావాల్సిన వ్యక్తిని కాబట్టి ఒక హోదా ఉన్నది కదా దాన్ని బట్టి మరి నా దగ్గరికి వస్తారు కాబట్టి మీ దగ్గరికి మేము వచ్చినాం అది ఎలక్షన్ గురించి పక్కకు పెట్టు ఎలక్షన్ అనేది పెద్ద సమస్య కాదు కానీ నా విలేజ్ కదా నా గ్రామం కాబట్టి నా గ్రామ ప్రజలకు నేను చేసుకోవాల్సిన పని అవసరం ఉంటది రోజు అన్ని ఊళ్ళలో అన్ని సమస్యలు మొత్తం నాకు లిస్ట్ ఇచ్చిపోయారు ఇవన్నీ నేను మొత్తం కంప్యూటర్ ఎక్కించి ఎక్కడెక్కడ వర్క్ సాగిపోయినాయి అవన్నీ నేను ఎంఆర్ఓ చూసి మాట్లాడి సరి చేయించాలి మీరు కొంచెం కూడా ఒకసారి తీసుకొని తీసుకోండి గ్రామాలలో బాగా ఇబ్బంది అవుతుంది సరే చూడు మీరు ఓకే మీరు చేద్దాం మధ్యలో మీరు ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి కలవండి నేను ఎప్పుడు కలమంటారు ఒక 2 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఫ్రీ ఉంటారు ఇప్పుడు వస్తే మా ఎంఆర్ఓ సార్తో మాట్లాడాలి కూడా మీ పక్కన అని సార్ చెప్తా మీరు రండి సరే కంపల్సరీ చేస్తాడు చూడు పెద్ద బాధ మీద వచ్చిన సర్పంచ్ గారు మా ఆయన రోజు తాగి కొడతాడు సర్పంచ్ గారు ఇంట్లోకి ఏం తెత్తలేడు ఆ పొలం చూసుకుంటలేడు ఏది చూసుకుంటలేడు ఇంట్లోకి తిండి కూడా పట్టుకొత్తలేడు ఏం తీసుకొత్తలేడు బాగా విపరీతంగా కొడతాడు సర్పంచ్ గారు మీరే ఆయన పిలిపించి మా సంసారాన్ని ఎట్లయినా కాపాడాలి ఎవ్వరు చెప్పినా ఇంటలేడు సర్పంచ్ గారు వాళ్ళ అమ్మ చెప్తాంది ఎవ్వరు చెప్పినా గానీ ఎవరు ఏం చెప్పినా గానీ తాగుడు మానేస్తలేడు ఆ దోస్తుల మాటలు వింటాడు తాళ్ళల్లో అంటాడు ఆడనే మళ్ళా తాగొచ్చి నన్ను కొడతాడు
పొద్దుగాలు ఎత్తే తలలో వండుడు తాగొచ్చి కొట్టుడు అంతే తప్ప కానీ ఏం లేదు. ఇంట్లోకి బియ్యం గింజ లేదు, తిండికి ఇబ్బంది అవుతుంది, ఏం ఇంట్లోకి తీసుకొస్తలేడు. ఇది ఎట్లా చేయాలి, మీరు ఎట్లన్నా చేసి అని పిలిపించి అడుగుండ్రి సర్పంచ్ గారు. దోస్తులు చేయబట్టి అట్లా తయారైండు. దోస్తులు చెప్తారు పిల్లలు కొట్టుకుడు తల్లి కొట్టుకుడు కానీ వ్యవసాయం చేసుకోకుండా మరి ఎట్లా వస్తుంది ఇవంతా? ఎట్లా వస్తుందో మరి ఆయనకే తెలిసి ఉండాలి. మరి మీరు ఎట్లానే పిలిపియండి. ఫోన్ నంబర్ ఉందా? నంబర్ ఫోన్ చేయి సర్పంచ్ దగ్గర. అప్పులంతా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారు. నేను ఏడో పోలే, నేను ఎట్లా ఈ సంసారం మీద చెప్పండి సర్పంచ్ గారు. పిలిపిద్దాం, పిలిపించి మాట్లాడదాం. ఫోన్ ఉంటే ఫోన్ చేయమ్మా, ఫోన్ చేయి రాజే రమ్మన్. మీ ఆయన నంబరా? ఆయన నంబర్ 9704. హలో రాజయ్య, మీ భార్య నా దగ్గరికి వచ్చింది. మరి ఏదో పంచాయతీ పెట్టుకుంటారట, మరి ఒకసారి ఇటేటత్తావా? సరే సర్పంచ్ సాబ్. రాండి. సరే. సర్పంచ్ సాబ్ నమస్తే. కూర్చోండి. ఏంది పంచాయతీ ఏడుతుంది, కొడతానమాట, తాగుతాండు, ఇంట్లోకి ఏం చెప్తలేడు, పరిశాన్ ఉన్నది, ఇల్లు వాతావరణం అని చెప్తాంది. మరి ఏం చేద్దాం, ఎట్లా ఏంటిది, ఇట్లయితే ఎట్లా? సర్పంచ్ సాబ్ చెప్పు. మా పొలం పక్కగా నా సన్ను ఉన్నాడు, ఆయన వచ్చిండు. కొద్దిగా గాడి దాకా పోదామంటే వేయను, చెరుకు ఇంత ఆయనం. తాగినంత మాత్రాన ఇంకా నచ్చిను, ఆ పుల్లన్న వచ్చిను, ఈడొచ్చిను, ఆడొచ్చినా అని చెప్పి తాగుదానని రోజు చేస్తానండి. దోస్తులందరినీ తీసుకొని తాళ్ళల్లో పోడు. ఎప్పుడు పొద్దు కింద చాలు, పొద్దున్న లేస్తే నోట్లే పాసి ముఖం గడవకముందే తాగుతాడు. ఇంట్లోకి ఎట్లెట్లాలే, ఇంట్లోకి ఏం లేదు, బియ్యం గింజ లేదు, తిండికి ఇబ్బంది అవుతుంది. మరి నేను ఉండాలన్నా నా అవ్వగారింటికి పోవన్నా, సంసారం చేసి నాతో కాదు. మరి నీ భార్య వచ్చింది, చెప్పుకున్నది, ఆమె గోడంతా చెప్పుకున్నది, ఏడుతుంది. మరి ఏంటిది విషయం ఏంది అంటే సాదుకుంటారా మరి లేకపోతే ఎట్లా? సర్పంచ్ సాబ్ నేనెంత తాగుతాను సర్పంచ్ సాబ్? పొద్దునకి ఇంత, అయ్యో సాయంత్రం ఇంత, అంతేనా? ఇయ్యనేం తాగుతాను సర్పంచ్ సాబ్? అదే తక్కువ తాగుతాను కదా, తక్కువ అయ్యేదకి ఇంత ఆపైతుంది కానీ దానికి ఇంత పెద్ద చేస్తుంది మా రాజు. రాతంతా చేస్తుంది, పెద్ద రోజు చేస్తుంది. పొద్దునకి ఇంత, సాయంత్రం ఇంత, ఒక ఆపు అంతే కదా. దానికి రాతంతా చేస్తుంది. కదా నువ్వు భార్యను మంచిగా చూసుకో. అవుతున్నాం అనేది పాయింట్ కాదు, భార్యను కొట్టకుండా మంచిగా చూసుకో. నాకెదాకా వచ్చిందంటే ఎట్లా గింత అంటే నేనెప్పుడు కొడతాను? ఎన్నడు కొట్టలేదా? నేనెప్పుడు కొడతాను? అంతేనా? నేనెప్పుడు గింత తాగుతానో దానికి మీద పెద్ద లొల్లి చేసింది. చెప్పు. నేను 2 ఎకరాల పొలం వేసినాడు. ఆ పొలం అటకలైతుంది, నేను చేయండి ఎట్లయితుంది? ఎవరు చేస్తారు? వంట సరిపోతుంది, కలుపు కలిసినావా? ఏం చేసావు? పొలం కాడ పొలం కాడ ఏడమంటాను, తాగి పంటాను, పని ఎక్కడ చేస్తాను నువ్వు? పొలం కాడ పని ఎక్కడ చేస్తాను? పొలం చేయదు నువ్వు ఏ కొద్ది పొలం పండించినావా? దున్ని ఆ పొలం పాపం వచ్చింది. 15 రోజులు అయితే అయిపోతుంది. కొంచెం ఎండబెట్టి గింజలు నేనే సర్పంచ్, మొత్తం కలుపు గిలుపు నేనే తీసుకున్నా. మా అత్త నేను ఇద్దరం కలిసి కలుపు తీసుకున్నావు. ఏమైనా తాగుడా మోటార్ పక్కన పండు చెప్తాను. నువ్వే నేను చెప్పడు ఎవరు చెప్తాను? నేను చేయంత పండి బాగానే చేసినావు. మొన్న పోయి చూసినా కదా ఎంత కట్టిందా. నల్ల మొక్క కూడా నల్ల మొక్క ఉండకూడదు. ఏం పని చేస్తాను నువ్వు? ఏం పని చేస్తలేదు. పని చేసినా ఇక్కడ మన పంచాయతీ ఎట్లా చేస్తే నేను దాంతా ఆటలను కొట్టద్దు. అమ్మా కూడా అట్లా తిట్టద్దు. నా దగ్గరికి వచ్చినాక మీరు ఇంట్లో తిట్టుకున్నారో ఏందో నాకు తెలియదు. ఇక్కడ కూడా తిడతాను, తిట్టకు. కొంచెం నేను చెప్పేటట్టు ఉండాలి కదా. నువ్వు కూడా ఆడోళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, ఆడోళ్ళని గౌరవించాలి మనం. మొగోళ్ళం అన్నటప్పుడు ఆడోళ్ళని సర్పంచ్ ఏమంటాను నేను చేయండి అవుతుంది ఆడ
కాదు వాస్తవమే, కానీ ఆవేదన ఆవేశంతో ఆ దెబ్బలకో ఏదో ఆవేశం మీద ఉన్నది. కొంచెం గౌరవించి మెల్లగా మంచిగా చూసుకొని అది ఇష్టం వచ్చినట్టు తిడితే ఎట్లుంటది సర్పంచ్? తిట్టక అని చెప్పినా కదా, తిట్టకమ్మా, తిట్టకు. ఎంత తిట్టకుండా చేసే పని చేస్తాను, తిట్టబుద్ధి కాదా? చేద్దాం. అయ్యో మారుదా ఇక మనిషి అన్నప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చినావు, నువ్వు తిట్టుడు బంద్ చేయి. చెప్పేది నువ్వు ఇక మీరు ఇక్కడ దాకా వచ్చినప్పుడు నువ్వు ఇక న్యాయం చేయకపోతే సర్పంచ్ అనే విలువ ఉండదు. నువ్వు తిట్టుడు బంద్ చేయి ఆయన రాదన్న. నువ్వు కూడా తాగుడు బంద్ చేయి. తాగుడు బంద్ చేసి మంచిగా పొలము అది చూసుకో, పిల్లల్ని భార్య పిల్లల్ని మంచిగా చూసుకో, తల్లిని చూసుకో. ముఖ్యంగా తాగుడు బంద్ చేయి, లేకపోతే నీకు 5,000 పెనల్టీ వేస్తా. నీ ఇష్టం. తర్వాత మంచిగా జాగ్రత్తగా ఉండి మంచిగా బతుకుతుంది. మంచిగా బతుకుతే మీకే పేరు వస్తుంది కదా, మంచి పేరు. రాజన్న అంటే ఎట్లుండేది, నువ్వు ఇట్లా సరే మందిని చేయబట్టి దోస్తులు చేయబట్టి చెడిపోతాను చాలా మంది. సరే ఇప్పటికైనా బంద్ చేయి. ఓకే సరే సార్, మంచిగా ఉండమ్మా. ఇంతకైనా మంచిగా చూసుకో. నువ్వు కూడా ఆ పొలం దగ్గరికి వచ్చింది మంచిగా చూసుకొని ఆ కోసుకొని ఇంట్లో పడేసుకొని. సరే సర్పంచ్. అమ్మా పోనీ మంచిగా లొడ్డు పెట్టుకోపోరిగా అమ్మా, అర్థమైంది కదా. నేను మళ్ళీ అవసరం కూడా నేను మళ్ళీ ఎంక్వైరీ చేస్తా. నంబర్ ఉంది రాజయ్యది. పో తల్లి, పో. కనబడతలేదు సర్పంచ్ సార్. ఊళ్ళే సమస్యలు బాగానే ఎక్కువ దాంతో ఇటు వచ్చడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. పనులు చేపించాక ఇక ప్రజలది తెలుసు కదా, సమస్య చెప్పినప్పుడు మనం చేయకుండా ఉంటే ఎట్లుంటుంది అది పరిస్థితి. అందుకే బిజీ. రాబోయే కాలం మనదేగా మళ్ళా. అదే కదా. ఓకే. కొంచెం అప్పు కావాలన్నా, డబ్బుల కోసం వచ్చిన నేను నీ దగ్గరికి. ఆయనకు మంచిగా లేదు, బ్లడ్ పడుతుంది, కొంచెం 10,000 రూపాయలు దయచేసి సాయం చేయండి. పెద్ద ఆసుపత్రి తీసుకుపోతా, ఎట్లుంటాడో ఏదో అది. ఇప్పటికీ 15 రోజుల నుంచి అట్లనే చేస్తాడు. ఏడ చూపించలేదు, ఇంకా ఇప్పుడు బాగా సీరియస్ అయితే కొంచెం నడవలేని పరిస్థితి వచ్చింది. తింటలేడు, రోజు తాగుడే. ఆ తిండే బట్టి హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ ఏమంటాడో మరి ఏం చేయాలి చెప్పి హాస్పిటల్. ఇక నా బాధ్యత ప్రకారం నేను ఆయన హాస్పిటల్ తీసుకుపోతా. ఇక ఆయన ఇష్టం, డాక్టర్ చెప్పినట్టు తింటాడా మరి ఏం చేస్తాడా ఆయన ఇష్టం, ఆయన కాలేజీ ఆయన ఇష్టం. మేమైతే అన్యాయం అయిపోతాను. సరే ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటవా? 10,000 రూపాయలు కావాలి. మరి బాగానే కాదు, ఇప్పటికే ఇల్లు కిరాయి 1,000 రూపాయలు అడకపోయిండు. మరి ఎట్లా మరి బాగా క్రిటికల్ పొజిషన్ పూజ చేసో నాకు చేసో నేను కట్టుకుంటాను. నేను కట్టుకుంటానా ఆయన గురించి పెట్టండి. కానీ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానా? ఫోన్ చేస్తానా? హలో అన్నా నరేష్ అన్నా, నేను దేవానంద్ మాట్లాడతాను. ఇక్కడ మన ఇంట్లో కిరాయి ఉండే ఒక రాజాన్ అని వాళ్ళ భార్య వచ్చింది. కొంచెం అమౌంట్ కానట, పాపం హాస్పిటల్లో పడ్డారట. కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేసి ఒక 10,000 రూపాయలు అత్తది ఇచ్చేసేయి. ఓకే అన్న, మర్చిపోకండి. సరే మరి ఉంటా. ఫోన్ చేసిన నువ్వు అక్కడ హాస్పిటల్ దగ్గర మనం ఆయన ఎక్కించారు, నువ్వు అక్కడనే ఉండు అమ్మా. నేను ఆయనకు ఫోన్ చేసిన, నువ్వు కొంచెం జాగ్రత్తగా రాజా అయితే నువ్వు తాగు పని చెప్పి ఎట్లా వేసి. ఏం చేయాలన్నా, ఇంత చెప్పినా ఇంత లేడన్నా ఆయన. సరే మంచిది, వెళ్ళిరా, నువ్వు తొందరగా తీసుకెళ్ళు మరి అక్కడ. ఎందుకంటే డాక్టర్లతో మంచిగా పరీక్ష చేయించి ట్రీట్మెంట్ చేయించమ్మా. సరే అన్న. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వెళ్ళిరా. నమస్తే సర్పంచ్. నమస్తే నరసన్న, ఏం సంగతి? మీ దగ్గరికి వచ్చినాయి చెప్పు. రాజన్నకు పానం బాగాలేదు, అయితే ఇక కొన్ని పైసలు అవసరం. ఏమైంది? ఆయనకు కొంచెం షుగర్ అయింది, పానం ఆరోగ్యం బాగాలేక మంచిగా లేడు ఆయన. అంతేనా? హాస్పిటల్. నా భార్య కూడా వచ్చింది. చెప్పింది నాకు కూడా. మరి ఒకసారి పోయేస్తానా కానీ నువ్వు కూడా అడుగు నర్సన్న అంటే. మరి ఏం కావాలి? ఆయన కొన్ని పైసలు కావాలి, ఇక డాక్టర్ పెట్టాలి కదా మనము, మంచిగా చెప్పాలి. సరే నేను అత్తప్ప. సరే మరి నడు.
అమ్మా చెప్పండి. డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడమ్మా, లోపల రా తీసుకురండి. సరే అండి. డాక్టర్ ఎవరో పేషెంట్ వచ్చినట్టు చూడు. సార్ సార్ వస్తాను సార్. డాక్టర్ ఏమైందమ్మా? మా ఆయన తాగి తాగి కొంచెం ఇదైపోయిండు. సరేమ్మా డాక్టర్ వస్తాడు, అట్లా కూర్చోండి. అమ్మా ఇట్లా కూర్చో. ఏమైంది ప్రాబ్లం? ఏమైందమ్మా? ఏం చెప్పాలా సారు, నెల రోజుల నుంచి వెళ్ళి తాగుడే తాగుడు. అన్నం లేదు ఏం లేదు, అన్నం తింటలేడు ఏం తింటలేడు, పుల్లు తాగుతాడు. కడుపు వస్తుందా అడ్డం పడ్డాడు. ఏం చేయలేదు సార్, ఎక్కడ చెప్పుకోవాలి సారు? తాగి తాగి ఎట్లా అయిపోయాడు, ఏం కూడు కూడా తింటలేడు. ఏమైందా నీకు? సారు ఇదంతా నొక్కుతుంది, ఇదంతా నొక్కుతుంది, ఇదంతా నొక్కుతుంది సార్, ఇదంతా. చూద్దాం, తాగి తాగి బాగా లివర్కి దెబ్బ పడట్టున్నది. సరే చూద్దాం. మొత్తం కడుపు ఛార్జీలో బాగా నొక్కుతుంది సారు, బాగా విపరీతంగా నొక్కుతుంది సారు. వాంతులు ఏమైనా వేసుకుంటానా? తప్పుతాడు. నలమొక్కపోడు అప్పుడు ఏమో చెప్పు తినకపోయి ఇప్పుడు తాగి తాగి అజ్జలు ఖరాబ్ చేసుకునే. ఇక్కడ నొక్కుతాను సారు. ఎలా నొక్కుతుంది నీకు? ఇక్కడ నొక్కుతుంది. ఇలా నొక్కుతుందా? లోపల ఒకసారి పడుకోబెట్టుకోరు చూద్దాం. నొప్పి రాజీ బాగా నొక్కుతుంది గిల్లా. డాక్టర్ వస్తాడు, ఏం కాదు, చూసేస్తాడు, తగ్గుతుంది. ఇక్కడ నొక్కుతుంది ఇగో, ఏం కాదు ఏం కాదు. అదే ఇక్కడ నొక్కుతుంది మళ్ళా. డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తాడు. డాక్టర్ మా ఆయన అంటే ఎట్లా చేస్తాడు, రాజీ బాగా నొక్కుతాడట. ఏం కాదు ఉండు. అప్పుడేమో చెప్తే కదా అయితే ఇప్పుడేమో రాజీ రాజాను ఇస్తారా? రాజే రాజా ఏమైతుంది? మొత్తాన్ని తాలగో ఇలా ఇంట్లో మొత్తాన్ని చాలు మొత్తాన్ని చూస్తారా? రాజీ రాజీ అదే నాతోని అబ్బు తాగుతావు మరి? ఇక వర్షపడతలేదే, బాగా ఉబ్బిందమ్మా. రాజీ మరి ఏం చేయాలి డాక్టర్? స్కానింగ్ వేయించుకొని రావాలి ఒకసారి. ఇబ్బంది అయితే ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. రాజీ మొత్తాన్ని లేచి కూర్చుని పెట్టండి ఒకసారి. చూడు ఒకసారి రాజా, ఎవరు తెలుగు ఒకసారి. అమ్మా పచ్చకామాలు అయినట్టున్నాయి, రక్త పరీక్షలను స్కానింగ్ చేయాలి. మందులు అయితే రాసిస్తాయి ఇప్పుడు 10 రోజుల మనం, అవి అయితే వేయించుకొని రండి. అది ఇంకా తగ్గకపోతే ఆపరేషన్ కింద వేయాల్సి వస్తుంది. సరేనా? తాగకని చెప్పండి డాక్టర్ ఇంకోసారి. డాక్టర్ గారు
నమస్తే డాక్టర్. ఎవరా? నేను రాజా వాళ్ళని చూస్తున్నాను. ఏం పేరు నీ పేరు? నర్సయ్య నా పేరు. నర్సయ్య. మరి రాజాకి మరి తాగి లివర్ బాగా ఖరాబ్ అయింది ఆయనకి. దగ్గర 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మందులకు ఆపరేషన్ 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మందులు అయితే రాసిన 1 లక్ష రూపాయలు అయితే అరేంజ్ చేసుకొని దగ్గర పెట్టుకోరు. సార్ వాళ్ళు గరీబ్ వాళ్ళు వాళ్ళ తక్కువ జాయికాలు కొంచెం పైసలు అంటే పొలాలు చక్కగా వండుతుంది, పురుగు పట్టిపోయినాయి. రత్నం చేసి కొంచెం ఒక 50 ఆయన కూడా మానేత్తా అని ఏదో వదిలి చెప్పుట్లా వాళ్ళు ఇష్టపడి ఇంతో తాగుతుంది. బాగా అయిపోయింది సార్. ఇక వాళ్ళు పేదోళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బాగా ఇదైంది. పరిశ్రమలు ఉన్నారు కదా సార్. మళ్ళీ పైసలు బాగా అంటే ఏం చేయకపోతే మళ్ళీ మా దోస్తుకు పోయేదాన్ని అయితే నాకు కూడా పరిశ్రమ సార్. కొంచెం దయచేసి ఏదన్నా చేసి 50-60 వేలు అలా సెట్ చేస్తాను. నేను ఏంటన్నా అడుక్కొచ్చి అయినా నేను ఇప్పించి అవి చూసుకుంటాను. నేను ఆ పని చూసుకుంటాను సార్. సరే పరిస్థితి చూసి చేద్దాం, ఎంతో కొంత చేద్దాం. కానీ పైసలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోరు. సరే సార్. ఎట్లున్నావే? పరిస్థితి ఏమైంది? ఎక్కడ నొస్తుంది? అప్పుడేమో పరిశ్రమలు ఉంటుంది, అది తాగుతీవి, అద్దుతామా అద్దుతామా అంటే నువ్వు వినకపోతుంది. ఏం కాదు డాక్టర్ చూసిండు. నువ్వేం బాధపడదు. నిన్ను ఎత్తిపెట్టి మంచిగా చేపిస్తా. నువ్వు ఎందుకు బాధపడతావు? కానీ ఏం కాదు రాయనా, నువ్వేం బాధపడక. నేను పైసలు ఏదైనా అడుగుతా. సర్పంచ్ దగ్గర అయినా రాజావా, నేను పోయి పైసలు అడుగుతా. పైసలు వచ్చి మనం మంచిగా చేపిద్దాం. నువ్వు మంచిగా చూసుకో. గోయిల్ టైంకి అయ్యి ఏదైనా కొబ్బరి పనులు అది అయిపోయి. నమస్తే సర్పంచ్ సార్. నమస్తే నర్సన్న. ఈ కొరకే వచ్చిన డబ్బులు పట్టుకొని పోయి చూపించు. చూపించుకో. సరే మీరు రాని సార్. సర్పంచ్ సార్ రాని మరి చూద్దాం. దవాఖానలో ఉన్నాడా? సర్దా డాక్టర్ సార్, మా సర్పంచ్ సార్ వచ్చి. నమస్తే డాక్టర్. రాజయ్య మా ఊరేనే. కొంచెం మంచిగా చూడండి. డబ్బులు తెచ్చిన, డబ్బులు కావాలన్నారు. 1 లక్ష రూపాయలు తెచ్చిన, తీసుకొని జర మంచిగా అవుతాడు చూడు. ఆ మొన్న కూడా చెప్తే ఏం లేనప్పుడు తాగి పరిశాన్ అయిండు. సరే చేద్దాం. బాగా లివర్ బాగా ఖరాబ్ అయింది. పైసలు తెచ్చిన డాక్టర్ సాబ్. ఇక పైసల గురించి బాధపడకండి. ఆయన కొంచెం మంచిగా బతికించడానికి ప్రయత్నం చేయండి. నేనేం బాధపడకండి సార్. మా ప్రయత్నం మంచిగా చేస్తాం. లివర్ ఖరాబ్ అయింది కదా, దానికి కొంచెం ఆపరేషన్ అవి చేయాల్సింది ఉంటుంది. దానికి 1 లక్ష రూపాయలు అడిగాం. మంచిగా చేద్దాం. ఏం టెన్షన్ పడకండి. మంచి సార్. ఎక్కడ పేషెంట్? ఇక్కడ ఉన్నాను. నమస్తే అమ్మా. కూర్చో. అదన్నా ఎట్లున్నది? ఏమైతుంది? అప్పుడు చెప్పు తినకపోతే భార్య బాధపడే, నువ్వు బాధపడితే. సరే డబ్బులు తెచ్చినా మెల్ల. రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి సర్పంచ్ గారు. అర్జం ఖరాబ్ అయిందంట. తాగి ఆపరేషన్ చేయాలంటారు. ఇప్పుడైతే మందులు రాసిచ్చిండ్రు. ఇప్పుడైతే మందులు రాసిచ్చారు. మందులు వాడి తాగి ఇట్లా అయింది. అబ్బు ఇక నేను తాగి ఆరోగ్యం ఖరాబ్ అయింది. అబ్బు ఇక తాగా సర్పంచ్. ఇప్పటికైనా మంచి కాపాడుకో. పైసల గురించి బెంగ పెట్టుకోకు. ఎంతైనా పర్లేదు. డాక్టర్ తోటి మాట్లాడినా ఇక రాయన నేను తాగి అంత ఆరోగ్యం ఖరాబ్ అయింది. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదే. నడుతున్నా ఇక తాగద్దే. ఇక తాగులేదేం లేదు. నీ ఆరోగ్యం బాగా అయితే అదే 10,000 మనం. అబ్బో ఇప్పటికైనా చెప్పినట్టు ఏంటే పర్వాలేదు. సెట్ అవుతావు. నుంచి మాత్రం మందు ముట్టకు. ఎందుకంటే లివర్ ప్రాబ్లం కాబట్టి కొంచెం మళ్ళా పత్యం కాపాడుకోవాలి. పత్యం తోటి మంచిగా మందులతోటి సెట్ అవుతుంది. సర్పంచ్ సాబ్
చెప్పు రాజా. రాకపోతే తాగి నేను ఏమైపోతున్నా సర్పంచ్ సాబు, నేను బతకపోతే సర్పంచ్ సాబు. సరే సరే బాధపడదు, ఏం కాదు. కొంచెం జ్ఞానం తెచ్చుకుంటే చేపిద్దాం. ఇక దాని కూడా వద్దు ఏదద్దు సరే కానీ ప్రాణం మీద ఖచ్చితంగా చూసినాం. బతకపోతే సర్పంచ్ సాబు. సర్పంచ్ సాబు నువ్వు లేకపోతే నేను బతకపోతే. నువ్వు బాధపడక నేనున్నా కదా, నీకెందుకు నేను చెప్పింది నువ్వు ఇంకా నుంచి మందు ముట్టకు. నేనున్నా, నీకు దేనికైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు మంచిగా కావాలనే మేము కోరుకుంటాను. ఓకే సరే మరి అది నువ్వు బుద్ధి చెప్పినప్పుడు ఆ రాజమ్మ చెప్పినప్పుడు మందులు చేసుకో. మేము డాక్టర్ సాబ్ తో మాట్లాడినాం, మనం సర్పంచ్ దగ్గర పైసలు తెచ్చినా అక్కడ ఇచ్చినా నీకు ఆరోగ్యం బాగా అయితే మనకు అదే 10,000. నువ్వు ఎందుకు బాధపడ్డావు? నీకు మేము లేమా? నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటా చెప్పి మేము అందరం ఉన్నాగా. ఏం కాదు, అది అత్తది పోతుంది, అది ఉంటదా? ఏం కాదు. నేనున్నా ఆ విషయంలో నువ్వు బాధపడకు, డబ్బు విషయంలో బాధపడకు. నేనున్నా, నువ్వు ఇప్పటి నుంచి మంచిగా ఉండాలనే కోరుకుంటాను. పడుకుంటావా? మెల్ల అమ్మ చూసుకో రాజా. డబ్బులు చేసి బెల్ల పెట్టుకోకూరి. సరే మరి మేము డాక్టర్ సాబ్ చెప్పినాం రాజా, ఎన్ని కావాలంటే అన్ని నేను పంపిస్తా. మేము చెప్పినా మాట్లాడినాం, పైసలు మంచిగా మేము పోతాం. తల్లి మేము పోతాం. రాయనా భయపడకు, నేను అవసరం వస్తూనే ఉంటా, ఇక్కడ ఉంటూనే ఉంటా. పోయేస్తామా? పోయేస్తాం. అమ్మా ఇప్పుడైతే మందులు రాస్తానా. లివర్ బాగా ప్రాబ్లం ఉన్నది. ఈ 10 రోజుల మందులు అయితే రాస్తానా. రాకుండా అయితే చూసుకోండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఆపరేషన్ ఇంకా చేయాల్సినప్పుడు చేద్దాం. ఇప్పుడైతే డిశ్చార్జ్ చేస్తాను, మాకు తీసుకెళ్ళండి. మందులు తీసుకొని ఇగో డాక్టర్ మీరు రాసి ఇచ్చిన మందులు తీసుకొచ్చిన. ఇగో ఎట్లా వాడాలి చెప్పుర్రి. ఇలా టానిక్లు ఉన్నాయి, సిరప్లు ఉన్నాయి, గోళీలు కూడా ఉన్నాయి. 3 పూటలు వాడాలి. మందు పని చేయి. మందు గిట్లా మళ్ళీ గంట తాగిననుకో మీకే మాకు ప్రాబ్లం అవుతుంది. మీరు కూడా చెప్పుకోండి డాక్టర్. చెప్తే మేము చెప్తే తింటలేదు. నేను చెప్తా గానీ మీరైతే మందు మంచిగా వాడిపోయారు. సరే డాక్టర్. అదే జాగ్రత్త మరి. మందు ఆగకు మళ్ళా. అమ్మా చూసుకో, మందు ఆగకుండా చూసుకో. మరి 10 రోజుల మందు తర్వాత 10 రోజుల తర్వాత మరొకసారి తీసుకురా. మందులు మంచిగా వాడిపి. జాగ్రత్త. మంచి మందులు రాసిన మంచిగా ఇప్పటి నుంచి తాగకుండా చూసుకో. మరి ఇద్దరు కలిసి తాగిరనుకో, తాగికడం అన్నారనుకో తాగుండేదు. అది నిర్వహణ తాగేది కానీ అది ఎందుకంటే మానేతం మాట్లాడే వరకు అది అయింది. ఇక అది ఇప్పుడు తాగుడే లేదు, మొత్తం బంద్. ఇక మందులు మంచి మందులు రాసిన జాగ్రత్త చూసుకోవాలి. తాగుడు గురించి వచ్చేది లేదు, పోయేది లేదు. తాగుడు బంద్ అంటే బంద్ అంతే. ఇక దాన్ని ముట్టేది లేదు అంతే. ఇక పోతాం. ఓకే మంచిది.